మహానగర వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. కొంతకాలంగా పెరిగిన చలి తీవ్రతతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఇళ్లల్లో ఉండేవారే చలికి తట్టుకోలేక విలవిల్లాడుతూ ఉంటే ఇక నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా ఉంది. తీవ్రమైన చలిలో ఫుట్పాత్ పైనే నిరాశ్రయులు జీవనం కొనసాగిస్తున్నారు. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు లేకుండా ఫుట్పాత్లపైనే నిద్రిస్తున్నారు. నిరాశ్రయుల కోసం షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. దీంతో వణికిస్తున్న చలిలోనే వారు కాలం వెళ్లదీస్తున్నారు. నగరంలో పెరుగుతున్న చలి ధాటికి తట్టుకోలేక ఉదయం సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఎంతో మంది నిరాశ్రయులు తీవ్రమైన చలితో కూడా ఫుట్పాత్లపైనే నిద్రిస్తున్నారు. నిరాశ్రయులు నగరానికి వలస వచ్చి ఎక్కడ ఉండాలో తెలియక ఫుట్పాత్లపై ఉంటున్నారు. వారు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంపై చలి పంజా జులిపిస్తుంది. ఉదయం 8 గంటల వరకు సాయంత్రం 5 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. చలి గజగజ వణికిస్తోంది అని చెప్పొచ్చు. గత 2 వారాలుగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత చాలా పెరిగింది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇళ్లలో ఉండేవారే చలికి భయపడి సాయంత్రము ఉదయం వేళల్లో బయటికి రావడానికి జంకుతున్నారు. ఇంకా ఎటువంటి ఆశ్రయం లేని వారు నిరాశ్రయుల పరిస్థితి అయితే దీనంగా ఉంది అని చెప్పొచ్చు. నిరాశ్రయులు వారి ఇల్లు అంటే వారికి ఆశ్రయం అంతా కూడా ఫుట్పాత్లే. వారి వస్తువులతో సహా అంతా ఇక్కడే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వారి పరిస్థితి అయితే ఈ చలికాలంలో చూసుకుంటే దీనమైన స్థితిలో ఉంది అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము గత 2 వారాలుగా ఎంతటి తీవ్ర స్థాయిలో చలి ఉందో అంతటి చలిలోనూ కూడా ఈ ఫుట్పాత్ల పైనే అయితే వీరు నిద్రిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఫుట్పాత్ల పైన కేవలం కొంతమందికి అయితే దుప్పట్లు కూడా లేని పరిస్థితి. అలా లేకుండానే వారు ఈ ఫుట్పాత్ల పైన నిద్ర ఇస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను బసవతారకం హాస్పిటల్ ముందున్న ఒక ఫుట్పాత్ పైన ఉన్నాను. ఈ ఫుట్పాత్ అయితే నిరాశ్రయులకి ఒక ఇల్లు అని చెప్పొచ్చు. అంటే వారు మొత్తం ఇక్కడనే జీవిస్తూ ఉంటారు. తినడము పడుకోవడము అన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. నిరాశ్రయులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా ఈ ఫుట్పాత్ ని చెప్తారు. అలాంటి వారంతా కూడా ఇక్కడ ఎలాంటి ఆశ్రయం లేని వారు, వివిధ కారణాల వల్ల ఆశ్రయాన్ని కోల్పోయిన వారంతా కూడా వచ్చి ఇక్కడ ఈ ఫుట్పాత్ మీదనే జీవిస్తూ ఉంటారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వారు ఈ ఫుట్పాత్ల పైన ఇంతటి చలిలో కూడా పడుకొని ఉన్నారు. అయితే ఇలాంటి వారి కోసము జిహెచ్ఎంసీ వారు షెల్టర్ జోన్స్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి వారి కోసం ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వారు బెడ్షీట్ల పంపిణీ చేయడము, వారి కోసము ప్రత్యేకించి షెల్టర్ జోన్స్ ని ఏర్పాటు చేయడము వంటి కార్యక్రమాలను చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రము గత కొన్ని సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ ఈ నిరాశ్రయులను పట్టించుకోవట్లేదు అని చెప్పొచ్చు. అంటే ఇంతటి తీవ్రమైన పరిస్థితులలో, అంటే చలి ఇంత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇలా చలిలో ఉంటే వారికి అనారోగ్య సమస్యలు, వివిధ సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వారిపైన కొంచెము దయతలచి వారికి షెల్టర్ జోన్స్ ని ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను తలపెట్టాలని అయితే పలువురు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నిరాశ్రయులకు ఫుట్పాత్లే ఇండ్లు. ఆహారం తినడం దగ్గర నుంచి పడుకోవడం వరకు అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. దీంతో తీవ్రమైన చలిలో కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక వాళ్లు జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిరాశ్రయుల కోసం షెల్టర్స్ నిర్మించడానికి కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని జీహెచ్ఎంసీ లెక్కలు చూపిస్తోంది. కానీ షెల్టర్ జోన్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నగరంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఖైరతాబాద్ సర్కిల్, పంజాగుట్ట సర్కిల్, నాగార్జున సర్కిల్, కృష్ణానగర్ ఇలా పలు చోట్ల ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ తలదాచుకుంటున్నారు నిరాశ్రయులు. ఎవరైనా దాతలు దుప్పట్లు దానం చేస్తే వాటిని కప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారు. తమ దయనీయ స్థితిని దృష్టిలో ఉంచుకొని చలి నుంచి రక్షణ కలిగించేలా ప్రభుత్వం షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయాలని నిరాశ్రయులు కోరుతున్నారు.